సుఖాలనిచ్చే డబ్బు అప్పుగానైనా దొరుకుతుంది. కానీ ఆనందాలను పంచే మనశ్శాంతి మాత్రం నిజాయితీగా జీవిస్తేనే దొరుకుతుంది. అప్పుగా కూడా సంపాదించలేని సంపద మనశ్శాంతి. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఉపయోగపడితే లైక్ చేయండి. మన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మొత్తం మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం 2026 మార్చి 2 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:37 సూర్యాస్తమయం సాయంత్రం 6:19 చంద్రోదయం సాయంత్రం 5:27 చంద్ర అస్తమయం ఉదయం 6:18 తిథి చతుర్దశి సాయంత్రం 5:59 వరకు. తదుపరి పౌర్ణమి. నక్షత్రం ఆశ్లేష ఉదయం 7:48 వరకు. తదుపరి మఖ. కరణము వనిజ సాయంత్రం 5:59 వరకు. తదుపరి బిష్టి ఉదయం 5:29 వరకు. తదుపరి భవ. యోగము అతిగండము మధ్యాహ్నం 12:19 వరకు. తదుపరి సుకర్మము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 8:05 నుండి 9:32 వరకు. యమగండం ఉదయం 11 గంటల నుండి 12:28 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:56 నుండి 3:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:51 నుండి 1:38 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 3:58 వరకు. వర్జ్యం రాత్రి 7:41 నుండి 9:16 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:01 నుండి 5:49 వరకు. అమృత గడియలు ఉదయం 6:17 నుండి 7:50 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:51 వరకు. మార్చి 2 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి సాయంత్రం 5:59 వరకు ఉంటుంది. తదుపరి పౌర్ణమి. చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. సాయంత్రం 5:59 నుండి విష్టీకరణం మొదలవుతుంది. మంగళవారం ఉదయం 5:29 వరకు ఉంటుంది. విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఆశ్లేష నక్షత్రమున వివాహానికి, మఖా నక్షత్రమున వాహనముకు ముహూర్తము కలదు. హోళికా దహనం సోమవారం రోజు రాత్రి పౌర్ణమి గడియలలో కామదహనం చేయాలి. మంగళవారం హోలీ పండుగ చేయరాదు. ఎందుకనగా మంగళవారం చంద్రగ్రహణం ఉంది కావున హోలీ పండుగ జరుపుకోకూడదు. ప్రత్యక్ష దైవం చంద్రుడు వేదకు గురి అయి ఉంటాడు కాబట్టి ఆ రోజు పండుగ నిర్వహించుకోవడం శాస్త్ర విరుద్ధం. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 7:51 వరకు కర్కాటక రాశిలో, తదుపరి సింహరాశిలో ఉంటారు. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 7:51 వరకు చంద్రబలం ఉన్న రాశులు.
వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. ఉదయం 7:51 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. నక్షత్ర బలం: ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. మఖ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: వరల్డ్ టెన్నిస్ డే. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: పుష్యమి నక్షత్రం ఉన్న సమయములో ఒక్క వివాహం తప్ప ఏ కార్యమైనా చేయవచ్చు. ఈరోజు ప్రశ్న: భరతుడు శ్రీరాముని పాదుకలుంచిన పట్టణము ఏది? అయోధ్య నగరం, ఋషిముఖ పర్వతం, నంది గ్రామం, పార్వతీపురం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. వృషభ రాశి: ఆలోచనలు అమలు చేసేందుకు సంసిద్ధులవుతారు. మిథున రాశి: మీరు ఎంత శ్రమపడినా అంతగా ఫలించదు. కర్కాటక రాశి: చిరకాల మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సింహరాశి: అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేసి తమ సత్తా చాటుకుంటారు. కన్య రాశి: ఆత్మీయులతో విభేదాలు తీరి ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. తులారాశి: ఇంతకాలం పడిన కష్టం ఫలించే సమయం. వృశ్చిక రాశి: అనుకున్న పనులలో అవాంతరాలు తొలగి ముందుకు సాగుతారు. ధనుస్సు రాశి: ఎవరితోనూ రాజీ పడకుండా మీ బాటలోనే నడుస్తారు. మకర రాశి: ఆటంకాలు ఎదురైనా తొనకక బెదరక పనులు పూర్తి చేస్తారు. కుంభరాశి: పలుకుబడి పెరిగి సమాజంలో గౌరవం పొందుతారు. మీనరాశి: ఎంతటి వివాదాన్నైనా ఆత్మవిశ్వాసంతో పరిష్కరించుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.